మీకు ధర్మానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. యేసుక్రీస్తు చెప్పింది కూడా అదే. ఇప్పుడు లోకసువార్త 14:26లో, మత్తయి సువార్త 19:29లో చెప్పింది ఏంటంటే, ధర్మానికి ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత మిగతా ఏదైనా సరే అనేది ధర్మానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వమని చెప్పిన విషయాలండి అయన్నీ. దాన్ని తప్పు పట్టకూడదు మీరు అక్కడ. అది ఓకే సార్, ఇప్పుడు 100% కరెక్ట్. ధర్మానికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేశానికే ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి. తల్లి, తండ్రి, గురువు, దైవం, కానీ తల్లి కంటే ముందు దేశానికి, ధర్మానికి మొదటి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది కరెక్టే. నేను ఎప్పుడు తప్పని చెప్పలేదే. తల్లి, తండ్రి, గురువు తర్వాత కదా దైవం. తల్లి కంటే ముందు దేశానికి, ధర్మానికి మొదటి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది కరెక్టే. నేను ఎప్పుడు తప్పని చెప్పలేదే. తల్లి, తండ్రి, గురువు తర్వాత కదా దైవం. తల్లి కంటే ముందు దేశానికి, ధర్మానికి మొదటి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది కరెక్టే. నేను ఎప్పుడు తప్పని చెప్పలేదే. తల్లి, తండ్రి, గురువు తర్వాత కదా దైవం. ఎందుకంటే తల్లి నవమాసాలు మాత్రమే పోస్తే, కడుపులో మోస్తే, మనల్ని బతుకున్న రోజులు మోస్తుంది భూమి కాబట్టి, ఈ నేల కాబట్టి, ఈ దేశానికి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఇప్పుడు నాకు తల్లా దేశమా అని నాకు ఫస్ట్ ప్లేస్ వస్తే నాకు దేశం. ధర్మమా తల్లా భార్య అంటే ఫస్ట్ నాకు దేశం, ధర్మం కరెక్టే ప్రాధాన్యత ఇవ్వాలి. కుదరదు. నువ్వు చెప్పినట్టు ఇంటేనే ఇంట్లో ఉండు, లేకపోతే బయటకు పో అంటారు. రెండే నిర్ణయాలు. ఆయన చెప్పినట్టు వినాలి, లేకపోతే బయటకు పోవాలి. రెండు నిర్ణయాలు, రెండిట్లో ఒక నిర్ణయం తీసుకోవాలి మీరు. ఆన్సర్ చెప్పకుండా లాస్ట్ లో పోయేటప్పుడు అయితే మాత్రము పెట్టారు మీరు. ఆన్సర్ చెప్పకుండా లాస్ట్ లో పోయేటప్పుడు అయితే మాత్రము పెట్టారు మీరు. కంపల్సరిగా నేనైతే ధర్మానికే ప్రాధాన్యత ఇస్తాను. 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 మీ తరపున ఒక ఆయన ఫోన్ చేశారు సార్. ఫోన్ చేసి ఇట్లాగే ప్రత్యక్ష దైవం మీద కాన్సెప్ట్లు అడిగితే, బాబు సరే రాముడిని విడిచిపెట్టు, లేకపోతే మమ్మల్ని విడిచిపెట్టు అని తల్లిదండ్రులు అడిగితే ఏం సమాధానం చెప్తారని అడిగితే, అలా ఇలా 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 చెప్పాడు కానీ చెప్పలా. అదే నేను ఇప్పుడు కాంట్ బట్ సిచ్యువేషన్ అనండి. బైబిల్ చెప్పింది కూడా కాంట్ బట్ సిచ్యువేషన్ మాత్రమే ఏర్పడతాయి. లేకపోతే మాక్సిమం సహించండి, ప్రేమించండి, అలాగా వాళ్ళతో మీరు భరించుకోండి, నిందలు పడతాయి నా వల్ల మీకు దెబ్బలు తగులుతాయి రావాలి. చెప్పండి అప్పుడు గంతులు వేయండి, సంతోషించండి. వాళ్ళకి తిడతారు, కొడతారు, గంతులు వేయండి, సంతోషించండి, నా నిమిత్తం ఇది జరుగుతాయి, అన్ని జరుగుతాయి మీకు, కాబట్టి సంతోషించి. కాంట్ బట్ సిచ్యువేషన్ వస్తే కనుక అప్పుడు ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాలి. ధర్మానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది యేసుక్రీస్తు చెప్పిన విషయం. అది అందుకే రెండు మాటలు చెప్పినట్టు కాదండి. ఇదే 4వ అధ్యాయము 240 చూస్తే కనుక, ప్రాణి ఒంటరిగానే పుట్టును, ఒంటరిగానే లయించును, ఒంటరిగానే సుకృతమును అనుభవించును, ఒంటరిగానే దుష్కృతమును అనుభవించును. కనుక తల్లిదండ్రి మొదలగు వారి కంటే ధర్మమును ముఖ్యంగా ఎంచవలను. వారి కంటే అంటే తల్లిదండ్రులు ద్వేషించమని నేను చెప్పట్లే. ఇక్కడ కూడా వారి కంటే ధర్మం ముందు ముఖ్యంగా ఎంచవాలని. మరి బైబిల్లో ఏం చెప్పబడింది? నాకంటే ఎక్కువగా ఎంచవద్దని బైబిల్లో చెప్పబడింది. మరి ఇదే మాట మనస్ఫూర్తిలో ఉందా? ఇదే మాట మనసులో కూడా మనకు కనపడతా ఉంది. నాకంటే మొదలగు వారి కంటే ధర్మం మొదలుగా ఎంచవాలను. ఎందుకు అలాగా? ప్రాణి మృతిని అందగానే వాని బంధువులు కట్టెతోనూ మట్టి పళ్ళతోనూ సమమగు మృత శరీరం పారవేసి మరులుచున్నారు, గాని ధర్మం ఒక్కటే వాడిని వెంబడించుతున్నది. అంటే ఈ జీవితం బతుకు కాలంలో వరకు మాత్రమే తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ ఉంటారు. కానీ యుగాలు మనం ఎప్పటికీ దేవుడితో ఉంటాము. దేవుడికి ప్రయారిటీ. దేవుడు మనం చేస్తాడు. దేవుడే మన తల్లిదండ్రులు ఇచ్చాడు. దేవుడు తనకు ప్రేమకు చిహ్నంగా తల్లిదండ్రులు పెట్టాడు భూమి మీద. కాబట్టి ఈ యొక్క సందర్భాల ప్రకారంగా మనం తల్లిదండ్రుల కంటే దేవుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనే కాన్సెప్ట్ మనకు కనపడతా ఉంది. కాబట్టి ఇది విషయం. నేను ఇదే విషయం చాలాసార్లు పదే ఎన్నోసార్లు చెప్పా ఈ విషయాన్ని వీడియో రూపంలో. కానీ వీళ్ళు పట్టించుకోరు.